ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ కూడా నా వీడియోని మరికొంతమంది సాయి భక్తులకి తెలిసేందుకు పుషప్ చేస్తుంది. ఇక ఈరోజు వీడియో ఏంటో తెలుసుకుందాము. తల్లి, ఈరోజు నేను చెప్పే సందేశం వినమ్మా. నీ మనసుకి సంతోషం, ప్రశాంతత కలుగుతుంది అని మన బాబాగారు అంటున్నారండి. మన బాబాగారు ఎటువంటి సందేశం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావు. ఈరోజు రాత్రిలోపు శుభవార్త మీ ఇంటికి చేరుతుంది. ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ శుభవార్త కోసమేగా నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నావు. ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ కోరుకున్న శుభవార్త నీకు అందుతుంది తల్లి. విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. వినాలనుకున్న శుభవార్త నీకు చేరినప్పుడు నీ మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎన్నో ఏళ్ళు నీ కృషి ఫలించి నీకు ఈరోజు మంచి వార్త చేరుతుంది. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వార్త అన్ని శుభాలను తీసుకువస్తుంది తల్లి. ప్రతిదీ మంచే జరుగుతుంది. నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది. ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది తల్లి. నీ జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది. ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం. ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినింది. ఇకపై ఆరోగ్యం కుదుట పడుతుంది తల్లి. ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా. ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుంది. కాబట్టి నీకు గౌరవం, మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారు ఎవరూ లేరు. తల్లి, నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం. కనుక ఇంతకు మునుపు చేసినట్లుగా చేసి బాధపడవద్దు. వచ్చిన సొమ్ముని జాగ్రత్తగా చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకో. సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకో తల్లి. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉంటావు తల్లి. అలాగే ఎవరో ఏదో అన్నారని, అవమానించారని, చులకన చేసి మాట్లాడారని బాధపడుతూ కూర్చోకు తల్లి. అవే తలుచుకుంటూ నీకు నువ్వుగా నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఎవరికి ఎప్పుడు ఏ గుణపాఠం చెప్పాలో భగవంతునికి తెలియదా చెప్పు తల్లి. నేను నిన్ను ఎల్లవేళలా కాపాడుతానని నువ్వు నమ్ముతున్నప్పుడు నేను నీ చేతిని ఎలా వదిలిపెడతాను? సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. అలాగే నువ్వు ఎవరూ లేరని ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? అంటే నీ దృష్టిలో ఈ బాబా నీకేమి కాడా అనుకుంటున్నావా? నేను నీకు తల్లి, తండ్రి స్థానంలో ఉన్నాను. నీ గురుస్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను ఎలా చూస్తే ఆ స్థానంలో నేను నీకు కనపడతాను. నీకు సహాయం అందిస్తాను. నా బాధ్యత నిర్వర్తిస్తాను. మరి నువ్వు ఎవరూ లేరని ఎందుకు బాధపడుతున్నావు? నేనుండగా నువ్వు అనాథవు ఎలా అవుతావు? నువ్వు ఎల్లవేళలా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు. నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను తల్లి. నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ తీసుకొస్తాను. ఏది కోరుకుంటే అది నీకు అందిస్తాను. ఒక తండ్రి వలె నువ్వు కోరుకున్నవన్నీ చేర్చి నీకు ఆనందం కలిగించడం నా బాధ్యత తల్లి. ఒక తల్లి వలె నీ మంచి చెడ్డలు బాగోగులు ఆలోచించే బాధ్యత కూడా నాదేనమ్మా. అలాగే ఒక గురువు వలె నీకు సరైన మార్గం చూపించడం, సరైన సలహాలు ఇవ్వడం, ఏది చేస్తే నీకు మంచి జరుగుతుందో తెలియచేయడం, అది కూడా నా బాధ్యతే. ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ నేను నీ వెంటనే ఉంటున్నాను. నువ్వు నన్ను గుర్తించడం లేదు తల్లి.
ఇంకెప్పుడు నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు అని బాధపడవద్దు. ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వద్దు. నీకు సకలం నేనే. నీకు నేను కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత నాది తల్లి. ఎల్లప్పుడూ నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండు. నువ్వు కోరుకున్నవన్నీ నీకు అందిస్తాను. నువ్వు ఏ జీవితం అయితే కావాలి అని కోరుకుంటున్నావో, ఎటువంటి బంధాలు నువ్వు కావాలి అని కోరుకున్నావో అవన్నీ కూడా నీకు దగ్గరవుతాయి. కోరుకున్న బంధాలతో సంతోషంగా ఉంటావు. ధైర్యంగా, శ్రద్ధాసబురితో ఉండు తల్లి. ఈ సాయి అన్నీ చూసుకుంటాడు. నీ బాధ్యత ఈ తండ్రి అయిన సాయిదే తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.